లేవండి, మేల్కొండి, గమ్యం చేరే వరకు ఆగకండి. ప్రపంచంలోని యువతను స్వామి వివేకానంద ఇచ్చిన మహోన్నతమైన సందేశం ఇది. అనేక రకాల వైకల్యాల నడుమ బందీ అయిన జీవితాన్ని సమున్నతమైన లక్ష్యం, ఆశయం దిశగా ముందుకు నడిపించేందుకు యువతకు ఆయన ఒకే ఒక ఆయుధాన్ని అందజేశాడు. అదే ధైర్యం, సాహసం, నిస్వార్థంగా, నిర్భయంగా జీవించడం, భయపడకుండా బతకడమే దైవత్వమని చెప్పారు. తమను తాము తెలుసుకోవడం ద్వారా మాత్రమే ఆ దైవత్వాన్ని ఆవిష్కరించడం సాధ్యమవుతుంది. గొర్రెల గుంపులో పెరిగితే సింహమైనా సరే అది సహజ లక్షణాన్ని, ధీరత్వాన్ని కోల్పోతుంది, పిరికితనంతో బతుకుతుంది. తమ నిజస్వరూపాన్ని మరిచిపోతే యువత కూడా అలాగే భీరువులా బతకాల్సి వస్తుంది అని స్వామి వివేకానంద చెప్పిన మాటలు. స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా ఈ నెల 12న దేశవ్యాప్తంగా యువజన దినోత్సవంగా పాటించనున్నారు. రామకృష్ణ మఠంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. జాతి నిర్మాణంలో యువశక్తి ఎంతో కీలకమైందని సందేశం ఇస్తూ ట్యాంక్ బండ నుంచి రామకృష్ణ మఠం వరకు ప్రదర్శన నిర్వహిస్తున్నారు. అనంతరం జరిగే నేషనల్ యూత్ డే వేడుకల్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. చేంజింగ్ యూత్ పవర్ ఫర్ నేషనల్ బిల్డింగ్ అనే ఇతివృత్తాంతంతో ఈ ఏడాది యువజన ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 12న రామకృష్ణ మఠంలోని వివేకానంద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలతో పాటు జాతీయ యువజన దినోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా 18 అడుగులు ఎత్తైన స్వామి వివేకానంద మ్యూరల్ను ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంలో ఆ శక్తిని ఎలా అభివ్యక్తం చేయాలో వివేకానందుడు ప్రబోధించాడు. మీ సత్య స్వరూపాన్ని మీరు తెలుసుకోండి అన్నారు. నిద్రలో ఉన్న వ్యక్తి మేల్కొని స్వరూప జ్ఞానంలో కార్యాచరణ చేపట్టేటప్పుడు గొప్ప శక్తి, తేజస్సు లభిస్తాయి. ఉత్కృష్టమైనదంతా అతన్ని వరిస్తుంది. ప్రతి ఒక్కరికి వారి నిజస్వరూపాన్ని, జ్ఞానాన్ని తెలియజేయడమే ఔన్నత్యానికి మార్గం. పౌరుషాన్ని ప్రకటించడం అంటే దౌర్జన్యం, హింస వంటి వాటి కోసం శక్తియుక్తులను వినియోగించడం కాదు. సాధువర్తనం కలిగి ఉండడం, నిర్మాణాత్మకమైన, ఫలవంతమైన సర్వశక్తి స్వభావాన్ని కొనసాగించడం, అదే మనం చూపవలసిన నిజమైన పరాక్రమమని. నిర్మాణాత్మకమైన సర్వశక్తి స్వభావాన్ని కొనసాగించడం అదే మనం చూపవలసిన నిజమైన పరాక్రమమని వివేకానంద బోధించారు. యువత తమలోని సృజన శక్తులను ఆవిష్కరించేందుకు ఆ బోధనలు ఎంతో స్ఫూర్తినిస్తాయని రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమాయానంద చెప్పారు. విశ్వభావన ఉండాలి. ప్రతి ఒక్కరూ విశ్వవ్యాపిత భావనను కలిగి ఉండాలి. పరిమితమైన నేను ఫలానా, ఇది నాది వంటి అనేక స్వార్థ బంధాల వల్ల ఎంతో నష్టం జరుగుతుంది. ఈ పరిమిత నేను నుండి విడివడి విశ్వవ్యాపిత నేను అనే భావనతో తాదాత్మ్యం చెందితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రతి మనిషి ఉన్నతమైన స్థానానికి చేరుకుంటాడు. ఇప్పుడు కావాల్సింది మనుషులు మాత్రమే అంటారు స్వామి వివేకానంద. బలవంతులు, చక్కటి నడవడిక కలిగిన వాళ్ళు, గొప్ప ఆత్మవిశ్వాసమున్న యువకులు కావాలని చెబుతారు. అలాంటి వారు 100 మంది దొరికినా ప్రపంచం పూర్తిగా మారిపోతుందంటారు. అలాంటి యువత కావాలి ఇప్పుడు. ఆశయం దిశగా ముందుకు కదులు. నేడు ఈ జాతీయ యువజన దినోత్సవం యువశక్తిని వివేకానందుడికి కీలక సందేశం. నవభారత నిర్మాణానికి యువశక్తి కీలకం. విభిన్న రంగాల్లో సత్తా చాటుతున్న యువత. స్వామి వివేకానంద 163వ జయంతి ట్యాంక్ బండ్ నుండి రామకృష్ణ మఠం వరకు ప్రదర్శన. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. దీంతో ఏదైనా సాధించగలమనే విశ్వాసం పెరిగింది. కానీ అతి ముఖ్యమైన అంశం మరొకటి ఉంది. అదే సహనం. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం వల్ల చుట్టూ ఉన్న పరిస్థితులు మారాయి, కానీ వ్యక్తిగత సామర్థ్యాలు కాదు.
అనుకున్నది తడువుగా అన్నీ జరిగిపోవాలనుకుంటారు. కానీ ప్రతికూలత ఎదురు కాగానే కుదేలైపోతుంటారు. ప్రతికూలత ఎదురైనప్పుడు సహనంతో, ఓర్పుతో దానిని ఎదుర్కొనే సామర్థ్యం అలవర్చుకోవాలి. బంగారాన్ని గీటురాయి పరీక్షిస్తుంది. అలాగే మనిషి మానసిక స్థైర్యాన్ని ప్రతికూలతలు పరీక్షిస్తాయి. అందుకే వేచి ఉండాల్సిన సమయంలో నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఓర్పుతో నిరీక్షించడం ఎంతో అవసరం. అసహనం ప్రకటించడం వల్ల వానగూరే ప్రయోజనం ఏమీ లేదు. ఓర్పు వహించండి, విజయం తప్పక మిమ్మల్ని వరిస్తుంది అని చెప్పిన వివేకానందుడి మాటలను గుర్తుంచుకోండి.